సో గాయస్ ఇక్కడైతే ఇమిగ్రేషన్ అని వేసేస్తారు అనమాట స్టాంప్ ఇక్కడ అయిపోయిన తర్వాత. సో వెళ్ళిపోవడం లగేజ్ తెచ్చుకోవడానికి మనం ఆ స్టెప్స్ దిగ్గానే ఇక్కడ థ్రెడ్మిల్ కనిపిస్తుంది అనమాట. సో లగేజ్ మొత్తం వచ్చేస్తుంది, నా బ్యాగ్ వచ్చేస్తుంది 2 బ్యాగులు. Guys, this is Hyderabad airport, guys. అయ్యో తాత నాకు అడ్డొచ్చేస్తున్నాడే. లగేజ్ ఉంది నాని, ఇద్దరు దాని మేము ఎక్కి. నువ్వే మొయ్యాలి, నువ్వే మోసుకోవాలి, బరువు బాధ్యతలు తెలవాలి ఇంకా నీకు. జాబ్ కెనడాకి వేసారు గాయస్, నిజంగా కెనడాలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఇట్లా చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, బ్యాగులు లగేజ్ అట్లా ఇస్తారనమాట. సో మీరు కవర్ వేసుకోవాలన్నమాట. లగేజ్ అంతా పాడు చేసినారు, మొత్తం మట్టి మట్టి అయిపోయింది అనమాట. కవర్స్ కొనుక్కోవాలి. ఇప్పుడైతే పోతున్నాం ఇంటికి. ఎటు తీసుకోబోతున్నాం కానీ దాన్ని, అదేదో లిఫ్ట్ ఎక్కొచ్చు కదా. తిరుపతి రాలే నాని, ఎయిర్పోర్ట్కి వచ్చినావు. చాన్నాని కలిసి వచ్చావా? చూసి రాలేదా? కలిసి వచ్చా. ఇప్పుడు అన్నిట్లో నుంచి లగేజ్ కింద పడాలి, అప్పుడు చెప్తాను నేను ఈ సంగతి. చూసేస్తున్నాడు అమ్మాయిని. దేనికి యూజ్ చేస్తారో కూడా తెలీదు. పిల్లో, బెడ్ పిల్లో, నెక్ పిల్లో దేనికి యూజ్ చేస్తారో కూడా తెలీదు. ఇప్పియా ఇప్పియా అరే చూడండి, స్టార్ బక్స్ ఇప్పియకపోతే మాట్లాడంట. లావణ్య ఇంగ్లీష్ అక్కర్లేదు నాని, నువ్వు కెనడా నుంచి వచ్చినావు. కెనడా నువ్వు కానీ ఏం కావాలో చూడు ఫస్ట్. అరే నాని ఇట్లనే పెడతా, రాగా పెడతా, నీ ఇష్టం మరి. ఒకసారి మెనూ ఇస్తారా? అదేనా ఇంకా? ఓకే ఇంద్రా. రాజధాని కాకుండా నార్మల్ అదే 480. మాట్లాడుతున్నాడు నానిగాడు క్యాబ్ గురించి. సో క్యాబ్లో పోదామా లేదంటే బస్సులో పోదామా అని ఆలోచిస్తున్నాం అనమాట. సో బస్సు కూడా అంతే పడుతుంది, ఇది కూడా అంతే పడుతుంది, చూడాలి. డిస్కస్ చేస్తున్నారు. ఎంత క్యాబ్? 700 ఇస్తున్నా. ఇచ్చేది తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఇచ్చేది తక్కువ, బిల్డప్ ఎక్కువ. గైస్ గైస్ పాయింట్ చికాగో పాయింట్ అనమాట. అరే ఆడి కార్ అంట. వచ్చా ఆడి కార్ అంట గైస్, చూద్దాం. ఇక్కడ టోలీ ఇందాక టోలీ డేస్ చూసిన బైక్స్కి లేదు, కార్స్కి. సో
సౌత్ ఇండియా షవర్మా ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెక్సికన్స్. దిస్ ఈజ్ ద బస్ స్టాండ్ అనమాట. ఏడా సో దిస్ ఈజ్ బస్ స్టాండ్ గైస్. బస్ స్టాండ్కి అయితే వచ్చినాము. సో ఖమ్మం నెంబర్ బస్కి అయితే పోతున్నాము. వేరే శ్రీశైలం ఖమ్మం బస్సులు ఇక్కడ వస్తాయట గైస్. పాయింట్ బాగానే ఉందిలే. నిన్న చూడాలన్నా సరుకు బాగుండాలా అంటే వాళ్ళేమో కొట్టమంటున్నారు. కొత్తగా వచ్చి నాకేం అర్థమవుతలే వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఆమెని గైస్ దీస్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ గైస్. ఈమె ఏమంటారు ఫోన్పే ఉందేమో అని అడుగుతున్నా గైస్. లేకపోతే కార్డు ఉన్నాయి ఇంకా స్వైప్ చేసేసి ఈ చిల్లర ఉన్నాయండి గైస్. చిల్లర వేసేస్తాడు. అంటే ఇట్లా చెప్పినా కదా డాడీ దగ్గరేమో ఒక్కళ్ళే ఉంటానన్నారు. డాడీ దగ్గర మమ్మీ ఉందనుకో నేను అక్కడ ఒక్కదాన్నే ఉంటా. అదే పోనీ మమ్మీ నా దగ్గర ఉందనుకో అక్కడ డాడీ ఒక్కడే ఉంటాడు. ఎందుకు లేనంత అక్క ఒకరికి ఇద్దరు రాలే ఎందుకు నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వైనా అంటావు కదా చూడడానికి చూసుకోవచ్చు రా అని చెప్పిన. అదే కాకుండా ముగ్గురు ఉంటే ఏదైనా ఇబ్బందే కదా. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు పోయినా ఇద్దరు పోయినా కానీ ఒకళ్ళే ఉంటారు. అదే అందుకే నువ్వు వెళ్ళినాక ఇంకా మీ అక్క ఉంటుందిలే. ఇంకా 4 days ఉంటాం కదా ఇంకా కొంచెం. కానీ నువ్వు స్పెండ్ చేయగా మీ అక్కతో 14th అంటే నువ్వు స్పెండ్ చేయగా 14, 15, ఇంకా 16, 17, 18, 19 మనం బయలుదేరాం. ఖమ్మం అయితే వచ్చినాం గైస్. ఇప్పుడు ఆటో తీసుకొని బయటికి పోతున్నాం అనమాట. అంటే ఇంటికి పోతున్నాము. గైస్ ఇప్పుడైతే మేము ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాము. 100కి 3 అంటే గైస్ 100కి 3 గైస్. యాపిల్ 4 తీసుకో. అయ్యా ఇట్లా తీసుకుంటారా ఫుల్? వాటర్ మిలన్ ఇట్లా తీసుకుంటారా నాని? వాటర్ మిలన్ తీసుకుంటుండే గైస్. గైస్ ఊరికి వచ్చేసాం గైస్. మా ఊరు అవును. ఎందుకుంటారా సప్లై చేయాలి. ఇప్పుడు వాళ్ళు షాక్ కావాలి. ఆఫ్టర్ 2 years తర్వాతకి వస్తున్నాం. మా చైన్ గైస్, మా చైన్ అందరూ బయటే ఉంటారు. ఎందుకైనా నాకు అర్థం కాదు. ఎవరు లేరురా. అరే ఎవరు లేరురా. ప్రశాంతం ఎవరు లేరు గైస్. ఇంకా ముందుకి మా అమ్మ దామాడు. హాయ్ గాయ్స్. కాదు
కాదు నానా 14వ తారీఖు కాదు నానా 14వ తారీఖు అంటే ఇక నేను అంతా పడుకుంటాను గైస్ అప్లై చేయండి గైస్